హలో అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు 'ఆమె ఒంటరి కాదు'. ఈ కథని రచించిన వారు రాజేష్ గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, చుట్టాలందరూ వెళ్ళిపోతున్నట్టున్నారు. అమ్మ దగ్గర ఎవరైనా ఉన్నారా? అడిగింది ప్రియ. పిన్ని ఉంది పెద్దక్క, జవాబుగా చెప్పింది ప్రణిత. ఇవాళ మనం అమ్మతో విషయం మాట్లాడేద్దామక్క, ప్రియను చూస్తూ చెప్పింది పావని. అవునన్నట్టుగాను కాదన్నట్టుగాను తల ఊపింది ప్రియ. ఆ ముగ్గురు అక్కా చెల్లెళ్ళ ముఖాల్లోనూ విచారం స్పష్టంగా కనిపిస్తుంది. కళావిహీనమై కూర్చున్న వాళ్ళ దగ్గరకు లోపల నుండి వచ్చిన చుట్టాలు, స్నేహితులు కొందరు మౌనంగా తలలూపి నిష్క్రమిస్తున్నారు. కొందరు ధైర్యం తెచ్చుకోవాలని సర్ది చెప్పి బయటికి వెడుతున్నారు. హాల్లో దండ వేసి ఉన్న ఆ ఇంటి యజమాని ఫోటో ఓ బల్ల మీద గోడకు జారవేసి ఉంది. ఫోటో ముందు వెలుగుతున్న దీపం, పళ్ళు, స్వీట్సు ఉన్నాయి. లోపలి గదిలో నుంచి హృదయం ద్రవించేలా ఓ రోదన వినిపిస్తుంది. మరో అరగంటకు ఆ రోదన వినిపించడం ఆగింది. వాళ్ళ పిన్ని బయటకు వచ్చి చెప్పింది, ప్రియా, అమ్మకి ఇప్పుడే నిద్ర పట్టింది. నేను మా ఇంటికెళ్ళి కొన్ని బట్టలు తెచ్చుకుంటాను. అమ్మ లేస్తుందేమో, కాస్త కనిపెట్టుకుని ఉండండి. అలాగే పిన్ని, చెప్పింది ప్రియ. పిన్ని వెళ్ళిపోయిన 5 నిమిషాల తర్వాత అంతకుముందు ఆగిన సంభాషణకు తిరిగి తెర తీసింది ప్రియ. ఇప్పుడే మనం అన్నీ మాట్లాడేస్తే అమ్మ ఏమనుకుంటుందో చెల్లి. ఇలా మనం ఆలస్యం చేసే కొద్దీ అమ్మ ఈ ఇంట్లోనే ఉండిపోతానంటుంది. నీ దగ్గరో నా దగ్గరో లేకపోతే ప్రణతి దగ్గర ఉంటేనే తనకు బాగుంటుంది, పావని చెప్పింది. నిజమే, కానీ ఎలాంటి నిర్ణయమైనా అమ్మ ఇప్పుడు తీసుకునే పరిస్థితిలో లేదేమో చిన్నక్క, చెప్పింది ప్రణతి. నీకన్నీ నిదానమే చెల్లి. ప్రతి విషయానికి మీనమేషాలు లెక్క పెడుతూ కూర్చుంటే ఎలా? విసుగ్గా చెప్పింది పావని. అది కాదు పెద్దక్క, నాన్నగారు చనిపోయి ఇవాల్టికి 11వ రోజంతే. చుట్టాలంతా ఇవాళే వెళ్ళారు. వాళ్ళున్నంతసేపు అమ్మ ఏడుస్తున్నా వాళ్ళందరి ఓదార్పుతోనూ కొంచెం సేద తెరింది. ఇప్పుడు పిన్ని తప్ప ఎవరూ లేరు. తను కూడా దగ్గరి ఊరే కాబట్టి వెళ్లేందుకు త్వరపడదు. తనకు నాన్నగారి మరణమే పెద్ద షాక్. నాన్నగారి లేని లోటును అలవాటు పడేందుకు కొంచెం కూడా టైం అంటూ ఇవ్వకుండా ఇలాంటి విషయాలు మాట్లాడితే అమ్మ మరింతగా డీలా పడిపోదు? అడిగింది ప్రణతి. ఇప్పుడు చెప్పొచ్చు, అప్పుడు చెప్పొచ్చు అని అలా వాయిదాలు వేసే కొద్దీ టైం ముందుకు పరుగు పెడుతూనే ఉంటుంది ప్రణతి. పెద్దక్క, అవన్నీ నేను ఆలోచించలేను, కానీ అమ్మతో ఏ విషయమైనా మాట్లాడేందుకు ఇదే మంచి సమయం. కుండ బద్దలు కొట్టింది పావని. ప్రియా, ప్రణతి ముఖముఖాలు చూసుకున్నారు. వాళ్ళిద్దరికీ పావని సంగతి తెలియనిది కాదు. తను అనుకున్నదే తడవుగా ఆ పని ఆగమేఘాల మీద పూర్తి కావాల్సిందే. ఓ నిర్ణయం తీసుకుందంటే అది తప్పనిసరిగా తక్షణం నెరవేరవలసిందే. మీకు మాట్లాడటానికి ఇబ్బంది అయితే నేనొక్కదానేనైనా అమ్మతో మాట్లాడేస్తాను. కానీ విషయం మీకు కూడా తెలియాలి కాబట్టి మీకు చెబుతున్నా. ఇది వరకు మేము అద్దె ఇంట్లో ఉండేటప్పుడు ఇల్లు ఇరుకు కావడం వల్ల మాకు ఎగస్ట్రాగా ఉన్న డబల్ కాట్, సోఫా సెట్, గాడ్రేజ్ బీరువా ఈ ఇంట్లో ఉంచాం. ఇప్పుడు నాన్నగారు లేరు కాబట్టి అమ్మ మనలో ఎవరో ఒకరి దగ్గర ఉంటుంది కాబట్టి వాటితో ఇక అమ్మకు అవసరం ఉండదు. ఇప్పుడు మా సొంత ఇంట్లోకి వెళ్ళిపోయాం కదా, వాటిని నేను తీసుకొని పోతాను. మిగతా ఇద్దరు ఏమీ మాట్లాడలేదు. వారి మౌనాన్ని కొద్ది క్షణాలు మాత్రమే భరించిన పావని మళ్ళీ తనే చెప్పింది. అమ్మకు చంద్రహారం నేనే చేయించాను. ఇప్పుడది తనకెలాగూ పనికిరాదు కాబట్టి అది కూడా నేను తీసుకుంటాను. మళ్ళీ మౌనం రాజ్యమేలింది. కానీ ముందు కంటే తక్కువ క్షణాలే. నిశ్శబ్దాన్ని భంగం చేస్తూ చెప్పింది ప్రియ.
అమ్మ చేతికున్న 4 గాజులు నేను చేయించినవే. అమ్మ చేతికి 2 గాజులుంచి మిగతావి నేను పట్టుకొని పోతాను. నల్లపూసల దండ కూడా నేను చేయించినదే, అది తీసుకెళ్తాను. మంగళసూత్రం ఉన్న గొలుసును చెడగొట్టి మామూలుగా చేయిస్తే సరిపోతుంది. అమ్మ అది వేసుకుంటుంది. దాన్ని నాన్నగారే చేయించినట్టున్నారు. ప్రణతి మరేమీ మాట్లాడలేదు. కానీ ఆమె ఇద్దరక్కలు ఏదో ఒకటి మాట్లాడు అన్నట్టుగా చూస్తుంటే ఇక తప్పదన్నట్టుగా నోరు విప్పిందామె. మీ ఇద్దరు నాకంటే పెద్దవాళ్ళక్క. పైగా మీ ఇద్దరికీ చదువులు అయిపోగానే మంచి ఉద్యోగాలు వచ్చేశాయి. నాకు పెళ్ళైన 2 ఏళ్లకి కానీ ఏదో చిన్న ప్రైవేటు స్కూల్లో టీచర్గా ఉద్యోగం దొరికింది కాదు. ఇప్పటికీ నా సంపాదన అంతంత మాత్రమే. మా ఆయనది కూడా చిన్నపాటి ఉద్యోగమే. అమ్మకు మీరు బంగారం కొనగలిగారు, నేను కొనలేదు. ఇప్పుడు మీరు తీసుకుపోతామంటే అది మీ ఇష్టం, నాకేమీ అభ్యంతరం లేదు. ప్రణిత మాటలు విన్న ప్రియ, పావనీల కళ్ళు మెరిశాయి. తమ తోబుట్టువు ఏమీ అభ్యంతరం చెప్పకపోవడంతో వాళ్ళు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. మరి ఇల్లు ఏం చేద్దాం? పావని అడిగింది. ఇంకా అమ్మ ఎక్కడ ఉంటుందో నిర్ణయించుకోలేదు కదా పావని. అప్పుడే ఎందుకు తొందర? ప్రియ అడిగింది. తొందరపాటేమీ కాదక్కా. అమ్మ ఇంత పెద్ద ఇంట్లో ఎలాగూ ఒంటరిగా ఉండలేదు. అందువల్ల త్వరగా ఈ ఇంటిని అమ్మేసి మనం ఎవరి వాటా వాళ్ళు తీసుకుంటే అందరికీ హాయిగా ఉంటుంది. తరువాత ఎలాంటి తగువులు మన మధ్య రావు. ఎక్కడ త్రోటుపాటు లేకుండా చెప్పింది పావని. 2-3 రోజులాగి అమ్మను ఎలాగో ఒప్పించి మా ఇంటికి తీసుకెళ్తాను. అక్కడ తను అలవాటు పడుతుందో లేదో చూద్దాం. లేదంటే ఆ తర్వాత మీ ఇద్దరి ఇళ్లల్లోనూ కూడా అమ్మను ఉంచి చూద్దాం. ఎక్కడైనా ఉండగలను, పర్వాలేదని అమ్మ అంటే అప్పుడు ఇంటి అమ్మకం సంగతి ఆలోచిద్దాం, వివరంగా చెప్పింది ప్రియ. అనుకున్నట్టుగా తల్లి రాఘవమ్మను తన ఇంటికి తీసుకెళ్ళింది ప్రియ. అక్కడ రాఘవమ్మ గారు వారం రోజుల కంటే ఎక్కువ ఉండలేకపోయింది. కూతురు, అల్లుడు వాళ్ళ ఉద్యోగాలకు, పిల్లలు బడులకు వెళ్ళిపోయాక ఆమెకు ఏమీ తోచేది కాదు. అదే ఊళ్ళో ఇల్లైనా సరే ఆమెకు ఆ ఇంట్లో కొత్తగా అనిపించి ఉండేందుకు మనస్కరించలేదు. ఓ రోజు సాయంత్రం ప్రియ ఆఫీసు నుండి వచ్చాక అడిగింది రాఘవమ్మ. ప్రియ, నేనిక్కడ ఉండలేకపోతున్నా, మా ఇంటికి తీసుకుపోవా? ప్రశ్న పూర్తి కాకముందే ఆమె కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి. ఇక్కడే ఉంటే నీకు మాకు కూడా బాగుంటుందేమో అమ్మా. పిల్లలకు కూడా నీవిక్కడికి రావడం బాగుంది. తల్లిని ఆపే ప్రయత్నం చేస్తూ అంది ప్రియ. పిల్లలు మాత్రం ఇంటి పట్టున ఎప్పుడుంటున్నారు చెప్పు? ఉదయాన్నే ఆటోలో వెళ్ళడం, సాయంత్రం వచ్చి పట్టుమని 10 నిమిషాలు కూడా గడవకుండానే ట్యూషన్కి అని చెప్పి వెళ్ళిపోవడం. ఎప్పుడో 9:30కి ఇంటికి చేరడం, అన్నం తినడం, పడుకోవడం. ఇంకా వాళ్లకు మాత్రం నాతో గడిపే టైం ఎక్కడుంటుంది చెప్పు, చెప్పింది రాఘవమ్మ. తల్లి మాటలకు కాసేపు ఏమని జవాబు చెప్పాలో అర్థం కాలేదు ప్రియకు. కాసేపటికి చెప్పిందామె తల్లితో. నీ ఇష్టమమ్మా, రేపు ఇంటికి తీసుకెళ్ళి విడిచిపెడతానులే. తల్లితో పాటుగా మర్నాడు ఇంటికొచ్చింది పావని. లోపలికెళ్ళగానే ఒక్కసారిగా బావురమంది రాఘవమ్మ. అప్పటికే అక్కడికి చేరుకున్న పావని, ప్రణతి కూడా ప్రియాతో పాటు తల్లిని ఊరుకోబెట్టారు. రాఘవమ్మను ఓదార్చడానికి వాళ్లకు దాదాపు అరగంట సేపు పట్టింది. నేను కాసేపు పడుకుంటానమ్మా, మీరిక వెళ్ళండి, చెప్పింది రాఘవమ్మ. నేనివాళ సెలవు పెట్టానమ్మా, వంట చేసి మధ్యాహ్నం నువ్వు తిన్నాక వెళతాను, చెప్పింది ప్రణతి. సరే అన్నట్టుగా తలూపి నడుం వాల్చింది రాఘవమ్మ. వరండాలో కూర్చుని 3 అక్కా చెల్లెళ్ళు సమావేశమయ్యారు. అమ్మను
నా దగ్గర ఉంచుకుందామనుకుంటున్నాను అక్క. సంభాషణకు తెరతీస్తూ చెప్పింది పావని. తను వస్తానంటే తీసుకెళ్ళు. మా ఇంట్లో తను అడ్జస్ట్ కాలేకపోయిందిరా చెప్పింది ప్రియ. కాకపోతే మా ఆర్థిక పరిస్థితి మీ ఇద్దరికీ తెలియనిది కాదు కదా. ఆయన అమ్మ పెన్షన్ కూడా మనం వాడుకుంటే కానీ ఇల్లు గడవదని అంటున్నారు. అసలు విషయం బయటపెట్టింది పావని. మిగతా ఇద్దరి వైపు చూస్తూ. ప్రియ ఏమీ మాట్లాడలేదు. ప్రణతి నోరు విప్పింది. బావగారే అలా అన్నారా? లేకపోతే ఇది నీ ఆలోచన? నీకన్నీ లేనిపోని అనుమానాలే ప్రణిత. ఆయన అంటేనేగా నేను మీతో చెప్పేది. పెళ్ళయ్యాక మనం వాళ్ళ మాటే కదా వినాలి. అమ్మను బాగా చూసుకోవాలని నాకు మాత్రం ఉండదా? కస్సుమంది పావని. మామూలుగా అడిగిందిలే పావని, కోపం తెచ్చుకోకు సర్ది చెప్పేందుకు ప్రయత్నించింది ప్రియ. మీరిద్దరూ పెద్దవాళ్ళు. ఎప్పుడూ నేనేది చెప్తాను, ఏం చెయ్యాలో మీరే నిర్ణయించుకోండి ముక్తసరిగా చెప్పింది ప్రణిత. ఓ పని చేద్దాం పావని, ఫంక్షన్లో సగం నువ్వు తీసుకో, మిగతా సగం మేమిద్దరం పంచుకుంటాం తీర్పు చెప్పింది ప్రియ. సరే, ఆయన ఏమంటారో మరి చెప్పి చూస్తాను. ఆయన నిర్ణయాన్ని బట్టి మనం ఏం చెయ్యాలో ఆలోచిద్దాం. నాకు ఆఫీసుకు టైం అయిపోయింది. అమ్మ పడుకున్నట్టుంది. నేను వెళ్ళిపోయినట్టు తనకు చెప్పేయండి అని వెళ్ళడానికి లేచింది పావని. ఆగు, నేను వచ్చేస్తాను, నాకు పనుంది అని తను లేచింది ప్రియ. ఒక్క నిమిషం అంటూ లోపలి నుండి వినిపించిన తల్లి మాటలకు లోపలికి చూశారు ముగ్గురు. పావని, ప్రియ, నా బాగోగులు గురించి మీరు చేస్తున్న ఆలోచనలన్నీ మొన్నటి నుండి వింటూనే ఉన్నాను. నాన్నగారితో పాటు ఈ ఇంట్లో నాది 40 ఏళ్ల అనుబంధం. ఆ గదిలో మంచం మీద పడుకున్నట్టుగానే, హాల్లో పడకూర్చీలో కూర్చుని టీవీ చూస్తున్నట్టుగానో, వంటింటి ఫ్రిడ్జ్ దగ్గరకు వచ్చి తినడానికి ఏదైనా కావాలని అడిగినట్టుగానో ఆయన నా ఊహల్లోకొస్తూనే ఉంటారు. ఒక్కొక్కసారైతే ఎదురుగా కనిపిస్తున్నట్టే ఉంటుంది. మీరు ముగ్గురు పుట్టింది ఈ ఇంట్లోనే. నువ్వెక్కడికి వెళ్ళొద్దు, నిన్ను నేనే చూసుకుంటానుగా అని చెప్పి మీరు కడుపులో పడింది మొదలు కానుపు అయ్యే వరకు కూడా అపురూపంగా చూసుకున్న మీ నాన్నగారి జ్ఞాపకాలన్నీ ఈ ఇంట్లోనే ఉన్నాయి. నేను బ్రతికే కొద్ది కాలము ఆ జ్ఞాపకాలతోనే జీవిస్తాను. దయచేసి అందుకు నాకు సహకరించండి. మీకు ఏం వస్తువులు కావాలో మీరు ఇవాళే తీసుకుపోండి. దానికి ప్రతిఫలంగా మీ దగ్గరుంచుకుని నన్ను పోషించవలసిన పని లేదు. కానీ చిన్న మాట, ప్రణతి నోరు లేనిది. మీ ఇద్దరిలాగా అది బ్రతక నేర్చింది కాదు. ఏది తీసుకున్నా దానికి భాగం ఇవ్వండి. మీకు ఈ అమ్మ మీద గౌరవం ఉంటే ఆ పని చెయ్యండి. ఆస్తి పంపకాల కోసం నేను పోయేదాకా ఆగండి. అది ఎలా చెయ్యాలో నన్ను ఆలోచించుకోనివ్వండి. మీ నాన్నగారితో నా 44 ఏళ్ల సాహచర్యం పర్యవసనంగా నాకు దక్కిన ప్రతిఫలం ఆయన పెన్షన్. ఒంటరిగానైనా నా బ్రతుకును నేను నెట్టుకు రాగలనన్న ధైర్యాన్నిచ్చింది కూడా అదే. కాబట్టి దాన్ని నా ఊపిరితో పాటే ఆగనివ్వండి. ఆయనకు నాకు ఈ ఇంటికి ఉన్న అనుబంధాన్ని మీ సొంత నిర్ణయాలతో బలవంతంగా తెంపే ప్రయత్నం చేయకండి. నన్నిలా బ్రతకనివ్వండి చాలు. 2 చేతులు ఎత్తి నమస్కరించి కన్నీళ్లు పొంగుకొని రాగా ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోయింది రాఘవమ్మ. ఈ కథ గనక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.